తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతన్నలకు తిప్పలు తప్పటం లేదు. రైస్ మిల్లర్లకు అధికార యంత్రాంగానికి మధ్య సమన్వయ లోపం అన్నదాతలకు శాపంగా మారుతోంది. ధాన్యాన్ని మార్కెట్కు తరలించి 20 రోజులైనా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఐకేపీ సెంటర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. కొందామంటే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టుగా తయారైంది రైతుల పరిస్థితి. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మనం దాదాపు నెల రోజుల నుంచి చూస్తున్నాము. చాలామంది రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతూనే ఉంది. దీన్ని క్షేత్రస్థాయికి వచ్చి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఒకసారి మనం రైతులతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. అన్న, ఏమైంది ఇక్కడ? ఎందుకు మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు? 22 తారీఖు వచ్చింది సార్. 22 తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2 రోజులు నేర్పుకోమన్నాడు. మ్యాచర్ చూసిండు, మ్యాచర్ చూపించిన, మళ్ళీ కుప్ప పోసిన. ఎల్లుండి బారదాని ఇస్తా అన్నాడు. ఎల్లుండి అన్నాడు, ఆవలి ఎల్లుండి అన్నాడు. 8 రోజులు అయిపోయాక 10వ రోజు సీరియల్ అన్నాడు. 10వ రోజు సీరియల్ అని నువ్వు పైసలు ఇస్తేనే జోకుతా అన్నాడు. 15,000 ఎందుకు? 2 లారీలు అయితే నువ్వు 15,000 ఇస్తేనే జోకుతా అని ఆడ పక్కకు పెట్టించిన్నాను. పక్కకు పెట్టించి రేపిస్తా మాపిస్తా అనుకుంటే ఎవడు పైసలు ఇస్తానికి జోకుతుండు మార్కెట్లో. ముఖ్యంగా మీరు రైతు సంఘ నాయకుడుగా ఉన్నారు, ఇక్కడ పరిస్థితిని చూస్తున్నారు. మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆఫీసులలో ఉంటారు కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఒక్కసారి అన్న విజిట్ చేయలే. ఇక్కడ లారీలు వస్తలేవు. అంతకుముందు ఆర్డీఓ గారు రోడ్డుకు అడ్డం తిరిగి లారీలు పంపేది. ఆ పరిస్థితి లేదు. అది ఇప్పుడు 4 రోజుల సంది ఇక్కడ లారీలే రాకపోయా. వీళ్ళు ఇక్కడ రైతులకు వాళ్ళు ఎత్తి నెల రోజుల సంది ఇక్కడనే పడిగాపులు కాస్తుర్రు. ఈ సంచికి 3 కిలోలు కటింగు, మళ్ళీ అక్కడ డెలివరీ అయినాక మళ్ళీ ఒక్కొక్క లారీకి 8 బస్తాలు 10 బస్తాలు కటింగు. మళ్ళీ దీన్ని ఫస్ట్ గ్రేడ్ వడ్లను సెకండ్ గ్రేడ్ కింద చేస్తుడు. చాలా అన్యాయం జరుగుతుంది. ఆఫీసులలో మాట్లాడే వ్యవహారం వేరున్నది, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముచ్చట్లు వేరున్నాయి. రెవెన్యూ యంత్రాంగం అసలు వచ్చింది లేదు, పట్టింపు లేదు. కలెక్టర్ ఇదివరకు ఒక్కసారి కూడా ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేయలేదు. లేని ధాన్యం పండిందని చెప్పి చెప్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా కూడా కట్ చేస్తున్నాండి. 3 కిలోలు కాదండి, క్వింటల్కు దాదాపు ఒక 10 కిలోలు కట్ అవుతుంది. మళ్ళీ బీ గ్రేడ్లో పోతుంది. నిజంగా రైతు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు. రైతే రాజని చెప్పుకోవడానికి సరిపోతుంది కానీ రైతులను ఎవడు పట్టించుకోవడం నాదు లేడు. ఎక్కడైనా కానీ ఇప్పుడు చూడండి, మనం రాజకీయ నాయకులు మొత్తం ఏదో దిశలో తిరుగుతారు. ఇక్కడ కోట్లు దొంగతనం జరుగుతుంది, ఇక్కడ పట్టించుకుంటలేరు. కానీ మొన్న ఒకసారి మనం చూసాం, కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో ₹1 కోటి పోయినాయి అన్నారు. అంతకన్నా ఎక్కువ దోపిడీ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ రైతులు అయితే పట్టించుకుంటలేరు. చూడండి, గతంలో మనము పిఎస్సి సెంటర్లో నడిపించినప్పుడు మహిళలు నడిపించారు, అప్పుడు బాగా బ్రహ్మాండంగా ఉండండి. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది జరుగుతుందో. క్వింటల్కు 10 కిలోలు అంటే మామూలు విషయమా? వ్యవసాయం చేసే కన్నా కైకిలు పోయింది నయం అవుతుంది. నేను ఒక 10 ఎకరాలు చేసినండి, నాకు దాదాపు ఒక 600 బస్తాలకు దాదాపు ఒక 15-20 బస్తాలు కటింగ్ అయినాయి. అంటే 20 బస్తాలు అంటే దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు. ఏం చేస్తారు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. ఇప్పటికే దాదాపుగా కొనుగోళ్లు అనేటివి నిలిచిపోయినాయి. రైస్ మిల్లర్స్ ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఈ క్రమంలో మొత్తంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ఒక డిమాండ్ కూడా మనకి ఇక్కడ వినిపిస్తుంది. మరొక వైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి రైస్ మిల్లకు మధ్య పూర్తిగా చెడిపోవడం వల్లనే ఈ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అనేది సజావుగా సాగడం లేదు, మందకోడిగా సాగుతుంది. దీంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఎండల కోర్చి మొత్తంగా ధాన్యం కేంద్రాల్లోనే వాళ్ళంతా కూడా బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతులు ఆందోళన పాటపట్టారు. ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండా వద్ద నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు పంపకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కారు. రోజుల తరబడి ధాన్యం బస్తాలు కేంద్రాల వద్ద పేరుకుపోవడంతో ధాన్యం బస్తాకు నిప్పంటించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సార్, ఇప్పుడు దాకా లారీలు వచ్చటం లేదు. మాకంత ముందు సీరియల్లో జోకీలు 5-6 రోజులు, ఇప్పుడు దాకా పత్తా లేదు, అడ్రస్ లేదు. వర్షాలు స్టార్ట్ అయిపోయింది. మొత్తం నిన్న 2 చోట్ల పడిన వర్షం మొలకలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు రైస్ మిల్ కూడా 30 సెంటులు, 40 సెంటులు, 20 సెంటులు, 16 సెంటులు కట్ చేస్తారు. బాకీ వాళ్ళు వచ్చి ఇంటి పూట కూర్చున్నారు, కేజీలో వస్తారు, కంటి పట్టు కొట్టినారు. మళ్ళీ హార్వెస్ట్లో తమిళనాడు అక్కడ ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళు ఏజెంట్ పట్టుకొని వాళ్ళు పైసలు కూర్చుంటారు. మేము ఉండాలని